ఇక్కడొకడు వెహికల్ లో పారిపోతా ఉన్నాడు మామ. ఆడనైతే కొడదామని ట్రై చేశా, కానీ ఆడైతే ఎస్కేప్ అయిపోయాడు. ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా ఉంటే అక్కడైతే ఒక ఎనిమిది కనిపించాడు. ఆడైతే నేరుగా వస్తా ఉన్నాడు. నేనేమనుకున్నా ఆడు నన్ను చూడలేదేమో అని చెప్పి ఊకంగా మారిపోయి ఇక్కడ చూస్తా ఉన్నాను. కానీ ఆడు చూసేసాడు, కొట్టడానికి ట్రై చేసాడు. నేను ఆడిని హెడ్ షాట్ కొట్టేశాను. ఇంకా ఆడ దగ్గరికి నేరుగా వెళ్ళి లాల్ ఎమోట్ ఇంకా కామెడీ ఎమోట్స్ అయితే వేసాను అనమాట. ఆడైతే వెంటనే ఫుల్ కిల్ అయిపోయాడు. నేనైతే మీకు ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఒక ఎనిమిది దగ్గర ఎమోట్ వేస్తున్నారంటే ఆడి వెంటనే ఫుల్ కిల్ అయిపోయాడు అనుకోండి, ఆడి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాడు. అందుకే నేను ఆ లూట్ బాస్ దగ్గర ఒక ల్యాండ్ మైన్ పెట్టేసి ఈ పక్కనున్న ఇంట్లోకి వచ్చి కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాను ఆడొస్తే కొడదామని. కానీ చాలా సేపు చూసా, ఆడైతే రాలేదు. సర్లే ఇంకా ఆడేమొస్తాడని చెప్పి ఆర్సనల్ బాక్స్ దగ్గరకు వచ్చాను. ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దామని చెప్పి నేను మా టీమేట్ ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటే అప్పుడు వచ్చాడు మామ మళ్ళీ ఆడే. నేను వెంటనే ఊకంగా వేసాను. అదిగోండి బైక్ లో వచ్చాడు, వీరులాగా వచ్చాడు. ఇంకా P90 తీసుకొని ఫుల్ గా దింపేసి. అసలుకి కామెడీ ఏంటంటే మా టీమేట్ అందులో ఉన్నాడు. మా టీమేట్ ని వాడు చూడలా, నేను ఊకంగా వేసుకుంటే నన్ను కూడా చూడలా. ఈసారి వాడి దగ్గర రిమోట్ కూడా లేదు. మా టీమేట్ వెంటనే ఫుల్ కిల్ కొట్టేశాడు. ఇంకా మేమిద్దరం ఏం చేస్తామంటే ఇన్స్టాలో ఒక రీల్ చూసామన్నమాట. ఎమోట్ వేసి ఈ ఆర్సనల్ బాక్స్ లోపలికి వెళ్తా ఉంటారు, అది ట్రై చేస్తా ఉన్నాము. నేనైనా కనిపించేస్తున్నాను కానీ మా ఓడు రాకీ బాయ్ మాత్రం ఆ విన్నింగ్ మిషన్ కలర్ కి మనోడేసిన షర్ట్ కి అండ్ ఆ ఎమోట్ కి విన్నింగ్ మిషన్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా మేమిద్దరం ఎమోట్స్ వేసుకుంటా ఉంటే వాడు మళ్ళీ మూడోసారి కూడా వచ్చాడు మామ. నాకు సౌండ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇది ఎక్కడబ్బా అనుకునే లోపల ఇదిగోండి కనిపించాడు. మ్యాటర్ ఏంటంటే మమ్మల్ని చూసాడు, వాడి దగ్గర AW ఉంది, స్కోప్ పెట్టి హెడ్ కి పెడదాం అనుకున్నాడు. కానీ ఈ గ్యాప్ లోనే నేను కొట్టేసి ఈసారి మళ్ళీ దిగడానికి లేదు. టీం అయితే వైప్ అవుట్ అయిపోయింది. నేనైతే మళ్ళీ కూడా వాడి దగ్గర లాల్ ఎమోట్ వేసాను. మీలో చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, ఎందుకు కూడా ఎనిమిది నాకు చేసి ఎమోట్ వేస్తాం అని చెప్పి. నేను ఊరకనే ఏను మామ, ఎమోట్ వేస్తే వాళ్ళు మళ్ళీ వస్తారని చెప్పి నాకు తెలుసు. నేను కిల్స్ కోసమే వేస్తాను. తెలివైనోడు అనుకోండి, వాడు రివైవ్ అయిన తర్వాత వాళ్ళ టీం ని తీసుకొని కలిసి వస్తాడు. తెలివి తక్కువ అనుకోండి, ఇలాగా ఒక్కడే వచ్చి మళ్ళీ అవుట్ అవుతాడు. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో ఇండైరెక్ట్ గా మీకు ఏదో ఒక టిప్ ఇస్తూనే ఉంటాను, కానీ మీరు దాన్ని గమనియాలి. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చిన టిప్ ఏందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.